సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. సహోదరుడా, సిలువలో ఒక నిరీక్షణ ఉన్నది. సిలువలో దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ సిలువ యొక్క రక్షణ నేను పిలుస్తున్నప్పుడు, అయ్యో ఈ సిలువలో ఒక రక్షణ శక్తిని నాకు ఇస్తున్నావు ప్రభువా. చాలా సంవత్సరాలు ఈ సిలువ నాకు వెరితనముగా కనబడింది. దేవుని యొక్క సిలువ అనగా ఇది కేవలము ఒక నిలువ అడ్డ కొయ్య అనుకున్నాను, అది ఒక చెక్క బల అనుకున్నాను నేను. కానీ ఇది కేవలం ఒక వస్తువు కాదు, సింబల్ కాదు. ఇది దేవుని యొక్క శక్తి దానిలో విడుదలవుతూ ఉంది. ఆ సిలువ శక్తిలో నుంచి గొప్ప రక్షణ విడుదలైంది. ఆ రక్షణే గొప్ప శక్తిగా మారిపోయింది. ప్రియులారా, రక్షణ సువార్తను గురించి నేను సిగ్గుపడను. కారణం ఏంటంటే అది దేవుని శక్తి. సువార్త గురించి ఎప్పుడు సిగ్గుపడే పరిస్థితి రాకర్లేదు. సువార్త ప్రకటించడానికి కానీ సువార్త వినడానికి కానీ ఎన్నడూ కూడా వ్యక్తి సిగ్గుపడినక్కర్లేదు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క శక్తి. సువార్తను నమ్మండి, సువార్తను వినండి, సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది దేవుని శక్తి, అది సిలువలో నుంచి వచ్చినటువంటి శక్తి. ప్రియులారా, ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఈ సిలువ యొక్క శక్తిని పొందుకొని వారి జీవితాలను సరిచేసుకుంటున్నారు. ప్రియులారా, సరిచేసుకుంటున్నారు. సిలువ జీవితాలను రూపాంతరం చెందేటటువంటి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఈ సిలువ అనేది ప్రియులారా, ఈ పవర్ ఆఫ్ క్రాస్ ఎలాంటిది తెలిసిన, ఇది ఒక రూపాంతరం చేసేటటువంటిది. రక్షించబడటమే కాదు ప్రియులారా, ఈ సిలువ అనేది ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. క్రాస్ హ్యాస్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను సమూలముగా మార్పు చేసేది ఈ సిలువ ప్రియులారా, సమూలముగా మార్పు చేసేసేటువంటి ఎంత గొప్ప విజయము. ద్వేషించేవారు ప్రేమించేవారుగా మారిపోతున్నారు సిలువ ద్వారా. ఈ సిలువ శక్తి ద్వారా ప్రపంచంలో మార్పు ఏంటో తెలిసిన, అప్పటి వరకు మనుషులను, దేవుణ్ణి, సమాజాన్ని, తోటి వ్యక్తులను ద్వేషించేటువంటి వారు ప్రేమించే వ్యక్తులుగా మారిపోతున్నారు. అది సిలువ ద్వారా తప్ప దేని ద్వారా సాధ్యం కాదు. దేవుని యొక్క ప్రేమ ఎలాగ వెల్లడవుద్ది ప్రియులారా? సిలువ ద్వారా. ఆ సిలువలో దేవుడు చూపిన ప్రేమ, ఆ ప్రేమ ద్వారా ద్వేషులు ఎంతగా ప్రేమికులుగా మారిపోతున్నారు, ప్రేమించేవారుగా మారిపోతున్నారు. నేరస్తులు శాంతికాంబులుగా మారిపోతున్నారు. నేరస్తులను మార్చగలిగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? ఒక నేరస్తులు, కరడుగట్టినటువంటి నేరస్తులు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితములను శాంతిమయముగా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ సిలువలో ఉన్న శక్తి. రక్షించబడుచున్న వారికి అది దేవుని శక్తి సిలువ అనగా. ఎంతమంది నేరపూరితమైనటువంటి మనుషులు శాంతి కాముకులుగా మారిపోతున్నారు. గజ దొంగలు సిలువ దగ్గరకు వచ్చి మారిపోతూ ఉన్నారు. త్రాగుబోతులు సిలువ దగ్గరకు వచ్చి మారిపోతున్నారు. దొంగలు సిలువ దగ్గరకు వచ్చి మారిపోతున్నారు. వ్యభిచారులు సిలువ దగ్గరకు వచ్చి ఆయన పాదముల చెంతకు వచ్చి మారిపోతున్నారు. మనుషులు ఎవరు మార్చలేనటువంటి భయంకరమైనటువంటి ఆ నేరగాళ్లను ఆ సిలువలో ఉన్నటువంటి ఆ ప్రేమ, సిలువ శక్తి మనుషులను మార్చివేస్తుంది. ప్రియులారా, ఎవరు మార్చగలరు? ఒక మనుష్యుని ఎవడు మార్చగలడు ఈ లోకంలో? ప్రియులారా, సిలువ యొక్క ఆ శక్తి మనిషిని సమూలముగా మార్చగలుగుతుంది, రూపాంతరము చేయగలుగుతుంది. సిలువ అనగా మానవ జీవితములను క్షమించటం వరకే కాదు, ఒక నూతన జీవిత ప్రారంభానికి కూడా సిలువ కారణమే. కేవలము మార్పు చెందటం మటుకే కాదు ప్రియ సహోదరుడా. సిలువ అనగా సిలువ ఒక మనిషిని మార్చటమే కాదు, ఒక నూతన జీవితంలోనికి అడుగుపెట్టేటట్టుగా చేస్తుంది సిలువ నిన్ను. అంతకుముందు ఎన్నడూ చూడనటువంటి నూతన జీవితము, అంతటా నూతన యెరూషలేము, అంతటా నూతన జీవితము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన మనసు సిలువ ద్వారా మనిషికి వచ్చింది. సిలువ అనగా కేవలము క్షమించటం వరకే కాదు, సిలువలో క్షమాపణ దొరికింది, నూతన
జీవితం కూడా దొరికింది. సిలువనగా ప్రియులారేంటో తెలిసిన అది నూతన జీవితము, నూతన జీవితము. కేవలం క్షమించడం కాదు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి వాడు తెలిసిన కరడుగట్టినటువంటి ఒక నరహంతకుని యొక్క లక్షణాలు. క్రైస్తవులను హింసించటమే కాదు, క్రైస్తవులను చంపేసి వారి చావుకు సమ్మతించి తను కూడా నరహంతకుడిగా మారిపోయినటువంటి సౌలు జీవితం. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు సౌలును సంధించాడు. అతను మట్టుకుని అమాంతగా నేల మీదకు పడేసింది పరిశుద్ధాత్మ దేవుడు. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు? ప్రభువా, నీవెవడవు? దేవుని ఏకవచనములో మర్యాద లేని మాటలతో ఎంత కరడుగట్టినటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి సౌలుని, ప్రియులుగా సౌలు ఆ పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిపోయాడు. ప్రియులు, ఒక మ్యూజియంలో వస్తు ప్రదర్శనశాల, ఒక మ్యూజియం, పెద్ద మ్యూజియంలో ఎన్నో రకాలైనటువంటి వింతైనటువంటి విలువైనటువంటి వస్తువులు పెట్టబడి ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉన్నారు. కుటుంబాలు వెళ్ళి, కుటుంబాలు వారి పిల్లలతో సహా వెళ్ళి ఆ మ్యూజియం చూస్తూ ఉన్నారు. ప్రియుల, గదుల్లో చక్కని వింతైనటువంటి వస్తువులు, ప్రపంచంలో ఎక్కడెక్కడ దొరికిన వస్తువులు అవన్నీ తీసుకొచ్చి గదుల్లో పెట్టి మ్యూజియంలో ప్రజలందరూ చూస్తూ ఎంతో సంతోషిస్తున్నారు. సంతోషిస్తూ ఉంటే ఒక చోట, ఒక గదిలో ఒక గ్లాస్ ఫిట్టింగ్లో ఒక సిలువ, కేవలము చెక్క సిలువ పెట్టి ఉంటే దానిని చూడడానికి తండోపతండాలుగా మనుషులు వెళ్తూ ఉన్నారు. ఒక చిన్న బిడ్డ ఆ తండ్రిని అడుగుతున్నాడు, డాడీ, ఇక్కడ ఇన్ని చాలా వస్తువులు పెట్టుంటే వీటన్నిటికంటే మించి ఆ గదిలో ఆ గ్లాస్ ఫిట్టింగ్లో ఉన్న సిలువ, ఏంటది, ఒక నిలువ, ఆ స్టిక్కు, అడ్డ స్టిక్కు ఏంటది, దాని పేరేంటి, అది సిలువ అంటారు దాన్ని ఎందుకని అంతమంది తండోపతండాలుగా వెళ్ళి అంత ఆకర్షణీయంగా, ఎందుకు ఆ సిలువ అంత ఆకర్షిస్తుంది మనుషుల్ని? ఇవన్నీ చూడడానికి ఇష్టపడినటువంటి మనుషులు ఆ సిలువను మాత్రమే ఎందుకు చూడగలుగుతున్నారు? అందులో ఉన్న ఆకర్షణ ఏంటి అని ఆ చిన్న పిల్లవాడు తండ్రిని అడుగుతూ ఉంటే ఆ తండ్రి బదులిస్తున్నాడు, నానా, ఆ సిలువ ఏంటో తెలిసినా? బలహీనమైన వారికి శక్తిని ఇచ్చేదా సిలువ? ఎందుకన్నా సిలువను అంతమంది చూస్తున్నారు, ఎగబడి చూస్తున్నారు, పరుగును వీళ్ళు చూస్తూ ఉన్నారు సిలువను. సిలువలో ఎందుకు ఆకర్షణ కనబడుతుంది? ఎంతమందిని ఆకర్షిస్తుంది ఆ సిలువ? కేవలం ఒక నిలువ అడ్డ కొయ్య. ఆ చిన్నపిల్లాడితో మాట్లాడుతున్నాడు తండ్రి, బలహీనమైనటువంటి వారిని శక్తినిచ్చేదా సిలువ బాయ్. అంత మాత్రమే కాదు, ఓడిపోయినటువంటి వారికి విజయం ఇచ్చేటటువంటిది ఆ సిలువ. ఎవరైతే జీవితంలో ఓడిపోతున్నారో, జీవితంలో నిరాశపడిపోతున్నారో, ఈ జీవన సంబంధమైన యుద్ధములలో అనేక ఓటములు పాలవుతున్నటువంటి వారికి తిరిగి విజయమునిచ్చేటటువంటిది ఆ సిలువరా. ఆ పిల్లాడికి చెప్తున్నాడు తండ్రి, మొదటిగా బలహీనులకు శక్తినిచ్చేది సిలువ, ఓడిపోయిన వారిని తిరిగి విజయోత్సవమునికి నడిపించేది సిలువ, మరణం నుంచి జీవములోనికి తీసుకుని వచ్చేది ఆ సిలువ అని చెబుతూ ఉంటే ఆ కుర్రాడు గ్రహించాడు. అందుకా ఇంత ఆకర్షణీయమైన వస్తువులను కూడా చూడకుండా మనుషులు తండోపతండాలకు వెళ్ళే సిలువను ఎందుకు చూస్తున్నారంటే ఆ సిలువ ఎంత ఆకర్షణీయమైందో ఇప్పుడు అర్థమైంది నాకు. సిలువనగా కేవలం ఒక సింబల్ కాదు, సిలువనగా కేవలం ఒక చెక్క వస్తువు కాదది. క్రైస్తవులకు ఒక సింబల్గా ఉండేది మాత్రమే కాదు, కానీ ఆ సిలువ బలహీనులకు శక్తినిచ్చేది, ఓడిపోయిన వారికి జయమిచ్చేది, మరణములో నుంచి జీవములోనికి తెచ్చేది. అదే సిలువ ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అదే సిలువ. ఇప్పుడు ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం నేను ఒక ప్రశ్న వేస్తా ఉంది. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీకు ఒక ప్రశ్న వేస్తూ ఉంది. ఏంటా ప్రశ్న తెలిసినా?
ఏంటా ప్రశ్న? సిలువ ఈ రాత్రి నీకు ఎలా ఉన్నదో ఒక్కసారి ప్రశ్నించుకో. పౌలు భక్తుడు మాట్లాడినట్టుగా నశించుచున్న వారికి వెరితనమే ఈ సిలువ, కానీ రక్షించబడుచున్న మనలాంటి వారికి, రక్షణ కోరుకునే వారికి, జీవాన్ని కోరుకునే వారికి, అయా మరణములో నుంచి నాకు జీవము కావాలి, నాకు జీవాన్ని కావాలంటే ఆ సిలువ శక్తి నాకు కావాలి. నశించుచున్న వారికి వెరితనమే, రక్షించబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. సిలువ ఎలాగున్నది? పాపములు క్షమించటానికి, జీవితాన్ని మార్పు చేయడానికి, ఆత్మ రక్షించబడడానికి సిలువ తప్ప మరి దేని యందు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నేను సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడటం నాకు తెలియదు, నాకు చేత కాదు. సిలువ యందు అతిశయపడాలి. ఈ సిలువే నన్ను మార్చింది ప్రభువా, ఈ సిలువే నాకు బలహీనుడిని నన్ను బలపరిచింది, ఈ సిలువే మరణములో నుంచి నన్ను జీవములోనికి నడిపించింది. సిలువ యొక్క విలువను గ్రహించినట్లయితే ప్రియులరా, గ్రహించినట్లయితే ముగింపులో ప్రియులరా మనం చెప్పాలి, నా పాపములు సిలువలో క్షమించబడినాయి. ఆ సిలువలో నా యేసు ప్రాయశ్చిత్త బలిగా తన జీవితాన్ని గొర్రెపిల్లగా బలి అర్పణ చేసినప్పుడు నా భయంకరమైన పాపములు సిలువలో క్షమించబడినాయి. నా జీవితము మార్చబడింది. నా యొక్క ఆత్మ పరిశుద్ధపరచబడింది. ఆత్మను పరిశుద్ధపరచబడే పరిస్థితి సిలువలో నేను గ్రహించాను అని నీవు చెప్పగలవు సహోదరుడా. ఎప్పుడు చెప్పగలవో తెలిసినా నీవు? ఎప్పుడు చెప్పగలవు? ఆ సిలువ శక్తిని నీవు గ్రహించినప్పుడు, సిలువ శక్తిని గ్రహించినప్పుడు ప్రియులరా, గ్రహించినప్పుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, ప్రభు మాట్లాడుతున్నాడు, సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనమే, వెరితనమే. కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మరొక చక్కని మాటను రాస్తాడు. 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియులారా, ఏ పాపం ఎరగనటువంటి క్రీస్తు ప్రభుని కేవలము మన నిమిత్తము, కేవలము మన రక్షణ నిమిత్తము, కేవలము మనలను పరిశుద్ధపరచడానికి, కేవలము మనకు రక్షణ అందించటానికి, కేవలం మన హృదయాన్ని పవిత్రపరచడానికి ఏం చేశాడు తెలిసిన? మన కోసము ఆయనను పాపముగా చేశాను, పాపముగా చేశాను. కాబట్టి ప్రియులరా, విశ్వాసులైన వారికి సిలువ ఎప్పుడు కూడా వెరితనము కాకూడదు. అది దేవుని శక్తిగా ఉండాలి, దేవుని శక్తిగా ఉండాలి ప్రియులరా. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనము ఎరిగిన వారమై ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, సిలువను గురించిన వార్త నీకు ఎలా ఉందో నాకు తెలియదు ప్రియులరా. సిలువను గురించిన వార్త నీకు ఏ పరిస్థితిని వివరించిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా సంవత్సరాల క్రితం ప్రియులరా, ఒక నిజాయితీ కలిగినటువంటి న్యాయమూర్తి జడ్జి గారు ఆ యొక్క న్యాయస్థానం మీద కూర్చొని చక్కని తీర్పులు ఇస్తూ ఉన్నాడు. చాలా న్యాయమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉన్నాడు. మంచి పేరు సంపాదించాడు. ఆయన తీర్పు చెబితే అందులో న్యాయం ఉందని గ్రహిస్తున్నారు మనుషులందరూ. అలాంటి తీర్పు చెప్పేటటువంటి ఆ గొప్ప న్యాయమూర్తి ఒకరోజు కోర్టులో న్యాయస్థానంలో కూర్చుని ఆ జడ్జి గారి సీట్లో కూర్చుని ఉండగా ఒక భయంకరమైన దృశ్యం చూశాడు ప్రియులారా. ఒక యవనస్తుడు ఆ నేరం చేసినట్టు స్థానంలో నిలబడి ఉన్నాడు. అతడు నేరంలో పట్టబడ్డాడు ప్రియులు, భయంకరమైన నేరం చేసి.
ఆ భయంకరమైన నేరంలో పట్టబడి తీసుకుని వచ్చారు అతన్ని, ఆ యవనస్తుడిని. ఆ యవనస్తుడికి శిక్ష విధించాలి. ఇప్పుడు చట్ట ప్రకారము ఒక భయంకరమైన శిక్ష విధించాలి, ఒక ఫైన్ చెల్లించాలి. అతను ఇప్పుడు ఫైన్ చెల్లించాలి. తీరా అతను ఎవరో చూస్తే గుండె పగిలిపోయింది. న్యాయమూర్తి గారికి, జడ్జి గారికి అతను ఎవరో కాదు, తన సొంత కుమారుడు. గుండె పగిలిపోయింది, కన్నీరు ఆగలేదు. ఒక మూమెంట్ అలాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, ఏమయ్యా నువ్వు ఏం తప్పు చేసావు? ఫలానా తప్పు చేశాను, ఇదిగో ఫలానా చట్టము ఫలానా సెక్షన్ ప్రకారము ఇదిగో నీకు ఫైన్ విధిస్తున్నాను నేను. ఆ ఫైన్ విధించడానికి, ఆ ఫైన్ కట్టడానికి కూడా స్తోమత లేని కుర్రాడు. ఆ న్యాయమూర్తి అయినటువంటి ఆ తండ్రి ఆ సింహాసనం మీద నుంచి లేచి నిలబడి తన వస్త్రములను తీసి ఒక తండ్రి రూపములో ఆ నేరస్తుని, ఆ యవనస్తుడు నేరస్తుని యొక్క తండ్రి రూపములో అతను న్యాయస్థానమును దిగి వచ్చి ఆ బట్టలు పక్కకు పెట్టి మామూలు డ్రెస్సులో వెళ్ళి ఆ తన కుమారుడికి వేసినటువంటి ఆ శిక్ష, ఆ ఫైన్ వెల తనే చెల్లించి జాగ్రత్తగా ప్రభుత్వం వారికి ప్రియులారా తన కుమారుని రక్షించుకున్నాడు. తన న్యాయమును పాడు చేసుకోకుండా, ధర్మశాస్త్రమును పాడు చేయకుండా, పాపమును కలుగు శిక్ష మరణమని, ఆ మరణమునకు వేల చెల్లించాలని, ఆ చెల్లించాల్సిన వేల తన కుమారుడు చెల్లించలేడని తండ్రి తానే సింహాసనం మీద దిగి వచ్చి తండ్రి స్వరూపములో కుమారుడు దగ్గరికి వెళ్ళి తను చెల్లించవలసినటువంటి అపరాధపు రుసుము ఆయనే చెల్లించి తన కుమారుడికి రావలసిన శిక్షను తన మీద వేసుకుని ఆ అపరాధమును తనే చెల్లించి కుమారుడు రక్షించుకున్నాడు. ప్రియులరా, పరలోకమందున తండ్రి నీ పాపమునకు నా పాపమునకు తగినటువంటి శిక్ష ధర్మశాస్త్ర ప్రకారం అనుభవించవలసిన అవసరత, పాపము చేయవాడు శిక్షించబడతాడు. రక్తము చిందించబడ పాప క్షమాపణ లేదు. ఎవరో ఒకరి రక్తము, నిర్దోషి రక్తము, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చిందించబడితే తప్ప నీ పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు అనే సంగతి. ఆ తండ్రి ఏం చేశాడంటే తన కుమారుడికి ఆ యొక్క అపరాధపు రుసుము చెల్లించవలసినటువంటి ఆ యొక్క శక్తి లేదు కాబట్టి అది నేనే చెల్లిస్తాను. తండ్రి చెల్లించాడు, తన కుమారుని దక్కించుకున్నాడు, తన కుమారుని రక్షించుకోగలిగాడు. కానీ తను చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆ వేల తండ్రి చెల్లించాడు. తన యొక్క ధర్మమును నిర్వర్తించాడు. తను ఏ వృత్తిలో అయితే, ఏ శాస్త్రమునైతే జాగ్రత్తగా చూస్తూ దాన్ని పోషిస్తూ దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడో ఆ న్యాయ శాస్త్రమునకు విఘాతము కలగకుండా న్యాయమును జాగ్రత్తగా కాపాడుతూ తన కుమారుడు కూడా కాపాడుకుని తన కుమారుడు చెల్లించవలసిన వెల తండ్రి చెల్లించాడు. ప్రియులారా, ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. ఆ దేవాది దేవుడు మన పాపములను క్షమించడానికి తన సొంత కుమారుని భూమి మీదకు పంపించాడు. నీవు నేను చెల్లించవలసిన క్రయధనమును, చిందించవలసినటువంటి ఆ రక్తమును తన కుమారుడు పంపించి ఆయన యొక్క రక్తమును బలిపీఠము దగ్గర వలకబోసాడు. ప్రియులారా, దానిని బట్టి నీకు పాప క్షమాపణ ఈ రాత్రి, లేకపోతే నీ పాపములకు క్షమాపణ లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయననే సత్యాన్ని ఈ రాత్రి నీవు గ్రహించినట్లయితే నీవు కార్చవలసినటువంటి ఆ నీ స్వరక్తమును యేసు తన స్వరక్తమును కార్చాడు. ఇదిగో ఈ జడ్జి గారు తన కుమారుని కాపాడుకోవటానికి ప్రియులారా న్యాయశాస్త్రబద్ధముగా తను చెల్లించవలసినటువంటి ఆ క్రయధనమును తండ్రే చెల్లించాడు. ఎంత విలువైనటువంటి ప్రేమ ప్రియులారా! దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్నెంతో ప్రేమిస్తున్నాడు సహోదరుడా. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపునంతగా, పంపటమే కాదు ఆయన నీ కొరకు మరణించినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది ప్రియులారా. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఇదిగో
ఈ యొక్క ఈ ఈ ఈ యొక్క క్రీస్తు శక్తి దగ్గర, ఈ సిలువ శక్తి దగ్గరికి ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? సిలువలో శక్తి ఉన్నది. సిలువనగా వెరితనము కాదు, సిలువనగా హేళన చేసే వస్తువు కాదు, సిలువనగా కేవలము చెక్క వస్తువు కాదు, అది సింబల్ కాదు. సిలువనగా ఏదో క్రైస్తవులకు సింబల్గా ఉండేది కాదు ప్రియులారా. సిలువలో ఏముందో తెలిసిన శక్తి ఉన్నది. సువార్త శక్తివంతమైంది అన్నాడు. సువార్త శక్తిని బట్టి నేను సువార్తను ప్రకటించడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు. కారణం ఏంటంటే ఈ సువార్త శక్తివంతమైంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిలువలో నుంచి వచ్చింది. సిలువ శక్తి రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని అన్నాడు ప్రియులరా. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క సిలువను మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు, ఈ సిలువను మన యొక్క జీవితానికి అన్వయించుకున్నప్పుడు ప్రియులరా, చూడండి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క మ్యూజియంలో అన్ని వస్తువులు బ్రహ్మాండంగా కనబడుతుంటే వాటికి ఎవరు ఆకర్షితులు కానప్పుడు ఆ చిన్న గదిలో సిలువ పెట్టి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ సిలువకు ఎంతమంది ఆకర్షితులయ్యారు. ఆ సిలువను చూడడానికి ఎంతమంది పరుగున వెళ్ళి ఆ సిలువను చూడడానికి తాపత్రయపడ్డారు. పరుగున వెళ్ళి ఆ సిలువను చూడడానికి ఇష్టపడ్డారు ప్రియులారా. కారణం ఏంటో తెలిసిన, ఆ సిలువలో ఆకర్షణ ఉన్నది. ఆకర్షణ అది నీ యొక్క గిల్టీనెస్ని రిస్టోర్ చేయగలదు. అది నీ పాపమును పరిహరింపగలదు. నీ హృదయమును శుద్ధి చేయగలదు. దేవుని యొక్క శక్తి అదే సిలువ శక్తి ప్రియులారా. ఈ సిలువను నీవు కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈ సిలువ శక్తి రాత్రి నీకు అవసరమా ప్రియులారా? ఈ సిలువ శక్తి నీకు అవసరమైనట్లయితే ప్రియులారా, ఈ యొక్క గర్వము నీ కండ్లకు నీ కండ్లను మూసివేస్తుందేమో హృదయ పరిస్థితి తెలుసుకోకుండా. సిలువ దగ్గరికి రా ప్రియులరా. ఎవరు ఈ క్రీస్తు ప్రభుని సిలువను రిజెక్ట్ చేశారో తెలిసిన వారు పాపులైన వారు, రక్షణ వారికి అవసరం లేదని గ్రహించేవారే సిలువను వెరితనంగా చూశారు. అది వారి యొక్క మనోనేత్రములకు గురిటితనము కలుగజేసింది. వారి గర్వము, వారి పాపము ప్రియులారా. అయ్యో నేను పాపినే, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి. ఈ రాత్రి రక్షణ అవసరత గుర్తించాలి సహోదరుడా. ఈ రక్షణ పొందాలి, అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తమైనది. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడను ప్రియులారా. ఇది నాలో చూస్తూ ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడ చూసినా యుద్ధములు, అది ప్రపంచ యుద్ధమునకు దారి తీసేటటువంటి పరిణామములు. ఎలాంటి భయంకరమైన వెపన్స్, రోజుకి ఎన్ని కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే వెపన్స్ని కాల్చివేస్తున్నాయి ఈ ప్రపంచ దేశంలో. వాటి అంతం ఏమై ఉంటుందో, వాటి పర్యవసానం ఏమై ఉంటుందో తెలియనటువంటి అనిశ్చితమైన పరిస్థితి ప్రపంచమును వ్యాపించింది ప్రియులారా. దాని యొక్క ప్రభావము ఎన్ని దేశముల మీద, భారతదేశం మీద కూడా ఈ రీసెంట్ యుద్ధ వాతావరణము ప్రభావం చూపుతూ ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితులు, నిత్యావసర వస్తువులు దొరకనటువంటి ప్రమాద స్థాయిలోనికి, కనీసం వంట గ్యాస్ కూడా దొరకని పరిస్థితి, చమురు దొరకనటువంటి పరిస్థితి, వాహనాలను మధ్యలోనే ఆపేయాల్సినటువంటి పరిస్థితి, పెద్ద హోటల్స్, భోజనశాలలు, హాస్టల్స్ సైతము, విద్యార్థుల యొక్క హాస్టల్స్ సైతం మూతపడేటటువంటి పరిస్థితులు. ఎలాంటి భయంకర పరిస్థితులు చూస్తున్నాం ప్రియులారా. దాని యొక్క పర్యవసానం, దాని ఇంపాక్ట్ ఎన్ని దేశాల మీద, ఎన్ని జీవితాల మీద ప్రభావం చూపుతుందంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. సిలువని వెరితనగా భావించవద్దు. సిలువలో ఆ జగద్రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు సిలువలో బలి అయిపోవటానికి కారణం ఏంటో తెలిసిన, నీ పాపము నా పాపమే. అది వెరితనముగా కనబడుతుందంటే నీ పాపం యొక్క పర్యవసానము నీ కళ్ళకు గురిటితనము కలుగజేసి గ్రహింపు లేకుండా చేసింది. అందుకే సిలువని ఇంకా వెరితనముగా చూస్తున్నావు నీవు. అయ్యో ఈ సిలువే కదా నన్ను రక్షించింది, ఈ సిలువ యొక్క శక్తి కదా నాకు రక్షణ ఇచ్చింది,
అనే గ్రహింపు లేకుండా ఇంకా నీవు ఆ సిలువను మూర్ఖంగా చూస్తూ ఉన్నట్టయితే ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా వెరితనముగా చూస్తున్న వారికి, రక్షించబడుచున్నటువంటి మనకైతే అది దేవుని యొక్క శక్తి. ప్రియులారా, వస్తావా సిలువ దగ్గరికి? రాత్రి సిలువ నిన్ను పిలుస్తూ ఉంది. సిలువ మీద చాచినటువంటి చేతులతో క్రీస్తు ప్రభు నిన్ను మరలా పిలుస్తున్నాడు ఈ రాత్రి. రండి నా యొద్దకు, పాప భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా రండి, ఈ రాత్రి నా యొద్దకు రండి. ఇలాగ పిలిచి, ప్రేమతో పిలిచేవాడు ఈ లోకంలో ఎవరున్నారు? నిన్ను ఈ లెంట్ దినాల్లో, శ్రమల దినాల్లో ప్రియులారా, ప్రభు మరొక్కసారి నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఈ శ్రమలన్నీ కూడా నీ కొరకేనయ్యా. ఈ శ్రమలన్నీ నీ కొరకే. ఏదో గుడ్ ఫ్రైడే కొరకో, ఈస్టర్ పండుగ కొరకో కాదు. ఈ శ్రమలన్నీ కూడా నీ కొరకే. నీవు తిరిగి మరలా సిలువ దగ్గరకు వస్తావేమోనని ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రభువా ఈ సిలువ నా కొరకే. ఈ సిలువను నేను కూడా మోస్తాను ప్రభువా. ఈ సిలువ నాకు వెరితనము కాదు, ఒకప్పుడు వెరితనమే, ఇప్పుడు ఇది నాకు శక్తిగా మారింది ప్రభువా. ఎందుకంటే నా హృదయ స్థితిని మార్చివేసింది సిలువ. నా జీవిత విధానాన్ని మార్చివేసింది సిలువ. నా జీవితాన్ని రూపాంతరం చెందేట్టుగా చేసింది, ట్రాన్స్ఫార్మ్ చేసేసింది నా జీవితాన్ని. కనుక సిలువ నాకు కావాలి ప్రభువా అనుకునేవారు ఎవరైనా ఈ వాక్యం విని ఈ సిలువ ధ్యానములో నీ హృదయంలో క్రియ జరిగినట్లయితే, సహోదరి, సహోదరుడా, నీవున్న చోటనే లేచి నిలబడినట్లయితే నీవు ప్రార్థన చేయి. నేను కూడా నీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడును మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి సిలువ జ్ఞానం పొందుతున్నాను. నిజమే ప్రభువా, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న అనేక మందికి నేటికి ప్రభువా ఇది వెరితనముగానే కనబడుతుంది. కానీ రక్షించబడుచున్నటువంటి మాకు, నీ రక్షణ కొరకు ప్రభువా ఆయత్తపడుచున్నటువంటి మాకు, మీ క్షమాపణ కొరకు ఆయత్తపడుచున్న మాకు అది శక్తిగా కనబడుతుంది ప్రభువా. ఆ శక్తి చేత నన్ను నింపండి. నీ సిలువ శక్తి ద్వారా నా హృదయమును కడగండి, నా హృదయమును పరిశుద్ధపరచండి ప్రభువా. నాలో ఉన్నటువంటి పాప స్వభావమును తీసివేయండి. ఈ పాపమును, ఈ రుణగ్రస్తులైనటువంటి పాపమును సిలువలో మేకులతో కొట్టివేసావు నీవు ప్రభు. గొప్ప రక్షణ నాకు ఇచ్చావు. ఈ రాత్రి నీ విలువైనటువంటి రక్షణ నాకు దయచేయండి. ఇకెన్నడూ కూడా సిలువను వెరితనముగా చూడవద్దు. సిలువను ప్రభు ఎంతోమంది ఆ దినాల్లో ప్రభు చులకనగా చూసి, సిలువను నిందించి, సిలువను తేలిగ్గా చూసి ఎంతోమంది రక్షణ కోల్పోయారు. ఇదిగో ప్రభు ఈ రాత్రి బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, మొరపెడుతున్నారు ప్రభువా. సిలువ యొక్క విలువని రాత్రి బిడ్డలు గ్రహించారు. అయ్యో ఈ సిలువ నాకు కావాలని మొరపెడుతున్నారు బిడ్డలు. వారి ప్రతి మొరకు జవాబు దయచేయండి. ఇలాంటి దినాలు ఎంతమంది ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, వారితో మరొకసారి మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యానికి ముద్ర వేయండి, హృదయంలో దాచుకుని ప్రభువా ఈ రాత్రి బిడ్డలు వారి గృహములకు వెళ్ళి వారి గృహాల్లో ఈ వాక్యం నెమరవేసుకోవడానికి సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే
మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.